అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మేము ముందుకు వచ్చేసాము. కావ్య ఊహ అండ్ లిప్పి. అండ్ ఈరోజు ఇంకొక కొత్త మూవీని సెలెక్ట్ చేసుకున్నాము. సో లాస్ట్ టైం చెప్పినట్టు ఈ సినిమా చూసి పాడ్కాస్ట్ చేస్తున్నాము కొత్తది. సినిమా పేరు ద రాజా సాబ్. ఈ మూవీ 2026లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మారుతి దాసరి. ఈ మూవీలో హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నవా? ఓకే, ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిధి కుమార్ అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సో కావ్య లిపి వాళ్ళ గ్రాండ్ మదర్ పేరు చెప్పలేదు. ఆవిడ ఫేమస్ అంటావా? ఏదో ఉంది. సో ఎనీవే, సో కావ్య నుంచి స్టార్ట్ చేస్తాము. అక్క ఎన్నిసార్లు చూసావు? నీకు ఎలా నచ్చింది? ఈ మూవీ ఒక్కసారి చూసాను, ఒక 2-3 డేస్లో చూసాను, ఒక రోజులో ఫినిష్ చేయలేకపోయాను. నేను చాలా పాజిటివ్గా ఓపెన్ మైండ్తో చూసాను, ఎందుకంటే నాకు ఇలాంటి పెద్ద స్టార్స్ మూవీస్ చాలా ఇష్టం. ఆల్రెడీ తెలుసు మీ అందరికీ. సో ప్రభాస్ ఉన్నారు కాబట్టి మా అమ్మ బాగాలేదన్నా కూడా నేను చూస్తాను, నాకు నచ్చచ్చు అని చెప్పినట్లు చూసాను. కానీ అస్సలు బాగాలేదు సినిమా, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. అసలు ఈ స్టోరీ ఏంటో అర్థం కాలేదు. అసలు ఇంత వన్ పార్ట్ కూడా ఇంట్రెస్టింగ్ లేదు. ఇది హారర్ మూవీ లాగా అనిపిస్తుంది అంటే హారర్ మూవీ కాదు, కామెడీ అంటే కామెడీ కాదు, రొమాంటిక్ అంటే రొమాంటిక్ కాదు, స్టోరీ ఉందంటే స్టోరీ లేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. పాటలు కూడా నాకేమంత మెమరబుల్ పాటలు ఏమి అనిపించలేదు. సో ఓవరాల్ చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో నేను చెప్తాను తర్వాత. సో నాకు ఈ సినిమా నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇంత లాంగ్ మూవీ, చాలా పెద్ద మూవీ, అవుతూనే ఉంది. పొద్దున్న స్టార్ట్ చేస్తే నైట్ దాకా కూర్చున్నాను ఈ మూవీ అవ్వడానికి, అయినా అవ్వలేదు. సో చాలా పెద్ద మూవీ అండ్ నాకు అస్సలు నచ్చలేదు. నేను మళ్ళీ ఇంకెప్పుడు చూడను. చండాలమైన మూవీ. లిపి నేను ఒకటిసారి చూసాను అక్కతోటి. నాకు బేసికలీ నాకు ఆబ్వియస్ నాకు డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. ఎందుకంటే అక్క చెప్పినట్లు అది హారర్ కామెడీ అండ్ దెయ్యం నిజంగానే పవర్ఫుల్ దెయ్యమా లేకపోతే ఏదో టైంపాస్ దెయ్యమా లాగా నాకు కొంచెం అది నాకు నచ్చలేదు. బట్ నాకు కాన్సెప్ట్ ఆఫ్ దెయ్యం అనేది నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గురించి చెప్పాలంటే ఈ మూవీలో ఎంత ఫేక్గా, అసలు ప్రభాస్ కాదు, ప్రభాస్ డూప్ లాగానే ఉన్నాడు. సో చాలా ఫేక్గా, చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాడు. అసలు నచ్చలేదు నాకు. సంజయ్ దత్ కూడా నాకు కొంచెం నచ్చాడు. ఆ ముసలాడు కూడా బాగానే యాక్ట్ చేసింది. సంజయ్ దత్ కూడా కొంచెం బాగానే యాక్ట్ చేశాడు. అండ్ ఆ హీరోయిన్స్ గురించి చెప్పాలంటే ఒక హీరోయిన్ బాగాలేదు చూడ్డానికి. ప్రభాస్కి ఎందుకంత చెత్త హీరోయిన్లు పెట్టారో నాకు అర్థం కాలేదు. ముగ్గురు జెండాలుగా ఉన్నారు. ముగ్గురు హీరోయిన్స్ అర్థం కాలేదు. కానీ ముగ్గురు హీరోయిన్స్ అవసరం కూడా లేదు సినిమాకి, స్క్రిప్ట్ కి. కానీ అసలు అండ్ సాంగ్స్ కూడా బాగాలేదు నువ్వు చెప్పినట్టు. అసలు ఆ స్టోరీ ఏంటో నాకైతే అర్థం కాలేదు. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ తాత ఉన్న హౌస్కి వెళ్తారు, ట్రాప్ అయిపోతారట. కాకపోతే హీరోయిన్స్ ఒక్కొక్కరు వచ్చేస్తూ ఉంటారట ఆ ఇంటికి. అబూత్ బంగ్లాలో రొమాన్స్, పాటలు, లవ్ స్టోరీలు అన్ని అవుతూ ఉంటాయి. ఆ పార్ట్ నాకు నచ్చలేదు. అండ్ నెక్స్ట్ ఆ పాటలో కూడా లైక్ ఒక్కోసారి ఏమో చాలా భయంకరంగా చూపిస్తారు, ఒక్కోసారి ఏమో కామెడీగా చూపిస్తారు. అందులో లైక్ వాళ్ళ తాత ఎందుకు ఇనిషియల్లీ అయితే ఆ అబ్బాయిని ఎందుకు లైక్ బ్రెయిన్ తో ఆడుకుంటాడు. ఒక్కోసారి అబ్బాయికి విల్ పవర్ ఉన్నట్లు అనిపిస్తుంది, ఒక్కోసారి విల్ పవర్ లేనట్లు అనిపిస్తుంది. సో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి స్టోరీలో. అండ్ టు బి ఆనెస్ట్ అసలు క్లైమాక్స్ అయితే నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అసలు ఏది రియాలిటీ కాదు. ఆ క్లైమాక్స్ లో కూడా అసలు మూవీ క్లైమాక్స్ లో వెళ్ళి వాళ్ళ తాతని పంచ్ చేస్తారట, వాళ్ళ తాత చచ్చిపోతాడట. నాకు అర్థం కాలేదు. మూవీ చచ్చిపోయాడు కూడా ఎలా పంచ్ చేస్తాడు. పంచ్ చేస్తే అదేదో ముందు వెళ్ళదో అర్థం కాలేదు నాకు. సో చాలా 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 లూప్ హోల్స్ ఉన్నాయి. అసలు చాలా డ్రాగింగ్. అసలు నాకైతే ఏం నచ్చలేదు. స్టార్టింగ్ లో ఓకే ఏదో ఇంట్రెస్టింగ్ ఉందనిపించింది కొంచెము, తర్వాత ఏమో ఆ బిల్డింగ్ లోకి వెళ్ళాక ఇంకా అసలు నెవర్ ఎండింగ్ లూప్స్.
నాకైతే అర్థం కాలేదు. ఒక్కొక్కరు వచ్చేస్తూ ఉంటారు ఆ ఇంటికి. వీళ్ళు బయటికి రాలేదట, కాకపోతే వాళ్ళేమో ఒక్కొక్కరు వచ్చేస్తూ ఉంటారట. మళ్ళీ నువ్వు చెప్పినట్లు ఒక్కోసారి కొంచెం హారర్ అనిపిస్తుంది, ఒక్కోసారి ఏమో రొమాంటిక్ గా బిహేవ్ చేస్తుంటాడు. అండ్ హీరో కూడా అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాడు. ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్, ఒక అమ్మాయి నచ్చింది అంటే ఇంకొక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఏంటి, ఇంకో అసలు నాకైతే అర్థం కాలేదు. జస్ట్ Yeah. మేకప్ యువర్ మైండ్, ఎవరు కావాలో. కాకపోతే ముగ్గురిని ఎంటర్టైన్ చేసుకుంటూ నాకైతే నచ్చలేదు. ఆ ముగ్గురు అండ్ చూసారో అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ. అండ్ లాస్ట్ లో కూడా నాకు ఆ మైండ్ గేమ్స్ ఓకే అర్థమైంది, వాళ్ళ తాత తన మైండ్ తో ఆడుతున్నారు. కాకపోతే చాలా ఎక్కువ డ్రాగింగ్ సీన్స్, రిపీట్ సీన్స్ కూడా అనిపించింది. లైక్ వాళ్ళ గ్రాండ్ మదర్ బెడ్ లో ఉన్నప్పుడు పాపం కాళ్ళ దగ్గర కూర్చుంటాడు. ఆ, నాకైతే అసలు ఇది నిజమవుతుందా, పాస్ట్ అవుతుందా, ప్రెసెంట్ అవుతుందా, లూప్స్ అండ్ లూప్స్ అండ్ లూప్స్. సో చాలా ఇంటెలెక్చువల్ దిద్దాం అనుకున్నా కానీ చాలా వీక్ స్క్రిప్ట్. సో అలా స్టోరీ గ్రాస్ప్ చేసుకునే ఇది లేదు అసలు. లేదు. యా. సో నేను చాలా డిసప్పాయింటెడ్. నాకు అసలు ప్రభాస్ మూవీస్ చాలా ఇష్టము. సో యా, కామెడీ టైమింగ్ బాగాలేదు, స్టోరీ లేదు, ఒక కామెడీ జోక్ నాకు నచ్చింది. అసలు ఒక కామెడీ జోక్ కి కూడా నాకు నవ్వు రాలేదు అసలు. కొంచెం ఫన్నీగా లేదు, మొత్తం క్రింజ్ 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 స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ మూవీ. ఎగ్జాక్ట్లీ. అని నాకు ప్రభాస్ ఆర్టిఫిషియల్ గా అనిపించలేదు. చాలా మంది అన్నారు అది ఏఐ తోటి పెట్టారు అని. నాకైతే డిఫరెన్స్ చెప్పలేకపోయాను. మేబీ నేనైతే డిఫరెన్స్ చెప్పలేకపోయాను, కానీ యాక్చువల్లీ ఒకవేళ ఉన్నా లేకపోయినా అసలు అవసరం కూడా లేదు. దీనికంటే ఆ మంచు మిషన్ మూవీలో శివుడిలా వస్తాడు, అది ఇంకా ఎక్కువ మంచిగా అనిపించింది. ఆ ఉన్న 5 minutes ఆ మూవీలో అది ఇంకా ఎక్కువ బాగుంది. ఈ సినిమాలో ఫుల్ ఉన్నా కూడా వేస్ట్. ఎందుకు ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. Yeah. సారీ, నా కడుపులో నా కక్షంతా బయటకు పెట్టేశాను, ఎందుకంటే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ మూవీలో సంజయ్ దత్ కాకుండా బొమ్మన్ బొమ్మన్ ఇరానీ ఆ అబ్బాయి కూడా ఉన్నాడు అనుకుంటున్నా. ఆ అబ్బాయి కూడా ఎందుకు వస్తాడో, ఎందుకు వెళ్ళిపోతాడో. తెలిసిపోతాయి కదా. కాదు, అది ఇంకొకటి ఏంటంటే పొమ్మన్ ఇరానీ వస్తాడనమాట. వచ్చి అన్ని చెప్తాడు, ఇందులో ఇలా అయింది, మీ తాతగారు నీ బ్రెయిన్ తో ట్రిక్స్ ఆడుతున్నాడు, ఏమన్నా చేయగాని ఈ రూమ్ లోకి అయితే వెళ్ళకు అని చెప్తాడు. సో అవన్నీ చెప్పే వరకు వెయిట్ చేస్తారట ఆ గోస్ట్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్. అన్ని సీక్రెట్స్ అన్ని చెప్పాక అప్పుడు అతని పైన యాక్షన్ తీసుకుంటాడు అనమాట. ఆ గోస్ట్ కూడా క్యూరియస్ గా వింటూ ఉంటాడు, ఏం చెప్తాడు అని. అన్ని చెప్పేశాక, సీక్రెట్స్ అన్ని చెప్పేశాక అప్పుడు చంపేస్తాడట బొమ్మన్ ఇరానీ. సో పెద్ద పెద్ద స్టార్స్ పెట్టుకున్నారు కానీ స్టోరీ లేదు అక్కడ. కొంచెము అరుంధతి లాగా దిద్దాం అనుకున్నాడేమో ఆ సంజయ్ దత్ ని, ఆ అబ్బాయి లాగా. ఆ భూత్ బంగ్లాలో సంజయ్ దత్ నాకు అరుంధతి మూవీ నచ్చదు, బట్ టు బి ఆనెస్ట్ ఈ మూవీతో కంపేర్ చేస్తే 10,000 times బెటర్. బాగుంటుంది, చాలా అవును, బాగుంటుంది. మీరు చెప్పారు మీకు నచ్చుతుందని, నేను చెప్పాను నాకు నచ్చదని. కాకపోతే ఈ మూవీతో కంపేర్ చేస్తే 10 times బెటర్. కానీ అలా అరుంధతి సినిమా తీసినట్టు తీద్దాం అనుకున్నాడేమో అని అనిపించింది నాకు అసలు అర్థమే కాలేదు ఆ సినిమా. భూత్ బంగ్లా ఏంటో, దాంట్లో ఉండడం ఏంటో, అన్ని హిప్నాటిక్స్ ఉంటాయి, పాటలు ఏంటో. హిప్నటైజ్ చేసేవన్నీ ఉంటాయి. ఆ రిప్ అబ్బాయి వచ్చాడు, అబ్బాయి మరి కనిపించకుండా పోయాడు మళ్ళీ తర్వాత. ఆ ఆర్ఏపీ అబ్బాయి, రిప్ అబ్బాయి, ఎవరు? ఆ అమ్మాయి సెకండ్ అమ్మాయి నన్తో పాటు ఇంకొక అబ్బాయి వస్తాడు కదా, రిప్ అబ్బాయి. అవును, అదే అబ్బాయి శవ పెట్టుకులో పడుకుని ఉంటాడు. కరెక్ట్ కరెక్ట్. ఆ అబ్బాయి ఎక్కడ పోతాడు మళ్ళీ కనిపించాడు. అవును కరెక్ట్. కాదు, నాకు బేసికల్లీ వాళ్ళు ఆ భూత్ బంగ్లాలకి వెళ్ళేంత వరకు నాకు ఆ మూవీ నచ్చింది. నాకు అప్పుడు కూడా ఏం నచ్చలేదు. సేమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్టింగ్ నుంచి మధ్య ఈవినింగ్ దాకా కరెక్టే, కానీ నాకేం అంత పిచ్చిగా అనిపించలేదు అక్కడి వరకు ఓకే, చూడొచ్చు, ఇంట్రెస్టింగ్ గానే ఉంది, టైప్స్ లో ఉంది. ఆ భూత్ బంగ్లాకి వెళ్ళాక ఇంకా అయిపోయింది. నాకు అప్పుడు కూడా నచ్చలేదు. అండ్ మీకు ప్రభాస్ డబ్బింగ్ క్లియర్ గా అనిపించిందా? నాకు ప్రభాస్ అసలు వినిపించట్లేదు ఏం మాట్లాడుతున్నాడు. డైలాగ్ డెలివరీ కూడా క్లారిటీ లేదు. యా, పక్క వాళ్ళ డైలాగ్స్ బాగానే ఉన్నాయి, సినిమా పాటలు లిరిక్స్ అర్థమవుతున్నాయి, కానీ ప్రభాస్ డైలాగ్స్ అర్థం కాలేదు నాకు. అర్థం కాలేదు. యా, డైలాగ్ డెలివరీ బాగా అనిపించింది. అగ్రీ.
అసలు నాకైతే అర్థమే కాలేదు. నిధి అగర్వాల్ ఎందుకు నన్ను అవ్వాలనుకుంటుంది, తర్వాత ఇతను రావడము, అసలు ఆ స్టోరీ అంతా వేస్ట్ కదా, ఆ స్క్రీన్ టైం అంతా వేస్ట్, స్టోరీకి కనెక్షన్ లేదు కదా. ఇలా నన్ను అవ్వాలనుకుంటున్నట్లు, లేకపోతే లాస్ట్ లో ఎవరు పెళ్లి చేసుకుంటాడు? ఎవరు చేసుకోలేదు, చూపిరు. అవును, అసలు లాస్ట్ లో నాకు అర్థం కాలేదు. ఆ లాస్ట్ లో ఇలా వెళ్తాడు, పంచ్ చేస్తాడు, సినిమా అయిపోయింది. యా, నేను చెప్పేది ఏంటంటే ఆ లాంగ్ మూవీ అన్నావు కదా, లైక్ ఈ మూవీస్ లో ఈ ఫర్ ఎగ్జాంపుల్ తను ఒక నన్ను ఆ చర్చ్ లో సీన్స్ అవి దేనికి యాడ్ చేయవు, మూవీ స్టోరీకి యాడ్ చేయవు, ఊరికే అలా అవుతుంది కానీ ఏం యాడ్ చేయదు. అలాంటప్పుడు ఎందుకు యాడ్ చేయాలి ఆ ట్రాక్ మనకి ఇంకా లెంగ్తీ చేయడానికి, మూవీ మన బ్రెయిన్ తినడానికి. యా ట్రూ. యాక్చువల్ కాన్సెప్ట్ బాగానే ఉంది, లైక్ గోస్ట్ ఇలాగ ఏమంటారు హిప్నటిజం తోటి అందరినీ కంట్రోల్ చేస్తారు. ఓకే, ఆ లైన్ బాగుంది. కాకపోతే ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ కోసము ఈ హీరోయిన్స్, ఈ రొమాంటిక్ ట్రాక్స్ ఇవన్నీ పెట్టేసరికి ఏం బాగాలేదు. అవును. యా. యా, అండ్ లాస్ట్ లో ఎండింగ్ లో మారుతి ఫిలిం అని వస్తుంది. అప్పుడు నాకు చెప్పని ఫాట్ పని గుట్టబోతుంది. ఆ ఎండింగ్ ఏంటో, ఆ ఎండింగ్ కి అదేదో పెద్ద మంచి ఎండింగ్. ఈ అదేంటి 10 years పాటు రాజమౌళి మూవీ లాగా, రాజమౌళి మూవీ లాగా ఆ దరిద్రపు ఎండింగ్ కి ఆ మారుతి ఫిల్మ్ అట. కాదు, ఇంకొకటి ఎన్ని లూప్ హోల్స్ అంటే స్టోరీలో, కింగ్డమ్ లో ఇతను వాళ్ళ వైఫ్ ఐ మీన్ క్వీన్ ని ముట్టుకున్నందుకు కోపం వచ్చి వెళ్ళి నేర్చుకుంటాడు కదా, అన్ని క్షుద్ర పూజలని నేర్చుకుని వస్తాడు. అయితే ప్రసాదం తీసుకుని వచ్చినప్పుడు డోర్ ఈవెనే ఓపెన్ చేస్తుందట, క్వీనే, ఇంట్లో పని మనిషి ఎవరు ఉండరు ఓపెన్ చేయడానికి. ఆవిడేమో ఇది తిను అంటే తినేస్తుందట ఆ మందు. అసలు ఇంట్లో ఎవరు ఉండరా, అలాంటి జమీందార్ ప్యాలెస్ లో తనే ఉంటుందా, ఇంకెవరు ఉండరా? గార్డ్స్ కూడా ఎవరు ఉండరు. అంతే కదా, వచ్చి మెయిన్ డోర్ కాలింగ్ బెల్ వచ్చితే వచ్చేస్తుంది, చక్కగా వచ్చేసి తినేస్తుంది. మనకి చిన్నప్పటి నుంచి తెలుసు స్ట్రేంజర్స్ ఇచ్చేది ఏ ఫుడ్ తినకూడదని, అంత పెద్ద ఆవిడకి తెలీదా? ఆవిడని కంట్రోల్ చేశాడా తిరుమని? లేదు, తినేంత వరకు ఏం చేయడు, తినిన తర్వాత అవుతుంది. అండ్ ఇంకొకటి, అతనికి మొత్తం అన్ని వచ్చేస్తాయి కదా, లైక్ అదే ఊళ్ళల్లో ఉండి రూల్ ఒక కింగ్ అయిపోవచ్చు కదా, కానీ అన్ని ఆ నగలన్నీ తీసుకుని ఎందుకు పారిపోవాలి, చక్కగా హ్యాపీగా కింగ్ అయిపోయాడు, మంచిగా ఆ కింగ్డమ్ లోనే ఉండి అందరినీ రూల్ చేసి ఇంకా ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చు కదా, అంతే కష్టపడి ఎందుకు ఆ నగలు తీసుకెళ్ళిపోవాలి, ఆల్రెడీ తనదే కదా మొత్తం. సో వై ఇస్ స్టీలింగ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్, నాకైతే అర్థం కాలేదు. కరెక్ట్. సో నగలు తీసుకుని వెళ్ళిపోవడం ఏంటో, అయితే వాళ్ళ పేరెంట్స్ ఏమో ఓకే నీ మూలంగానే నగలు పోయని చెప్పి ఇంట్లోంచి గెంటేస్తారట. ఏంటో అది. ఇంకొక లూప్ ఏంటంటే వెళ్ళేటప్పుడు ఒక డాక్టర్ని తీసుకెళ్తుంది, తర్వాత ఫోటోలో చూపించేదేమో సన్. అది కూడా ఒక మిస్టేక్. పాపం ఇతను నాకు అర్థం కాలేదు, డైరెక్టర్ కి అసలు స్క్రిప్ట్ స్టార్టింగ్ నుంచి చివరికి చదువుకున్నాడా, ప్రూఫ్ రీడ్ చేశారా అని నాకు డౌట్ వస్తుంది ఒక్కోసారి. సో ఈ మధ్యకాలంలో పిచ్చి సినిమాలు ఎక్కువ వస్తున్నాయి అన్ఫార్చునేట్లీ. సో ఇదైతే డెఫినెట్లీ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. అంత మంచి సూపర్ స్టార్ క్యాస్ట్ ఉన్నా కూడా సంజయ్ దత్, యాక్చువల్లీ అందరిలోకి సంజయ్ దత్ ఒకడే నాకు వచ్చాడు. అబ్బాయి యాక్టింగ్ అబ్బాయి చేసుకుంటూ పోతూ ఉంటాడు, ఎవరికి సంబంధం లేకుండా ఒకడే, ఎప్పుడు ఒకడే లాంగ్ జుట్ వేసుకొని ఒకడే ఉంటాడు. లాంగ్ జెట్ వేసుకుని చెప్పినట్లు ఇనిషియలీ గెస్ట్ అపియరెన్స్ అనుకున్నా, అతను వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ అనుకోలేదు. నేను కూడా అదే ఆ పశుపతి లాగానే చేద్దాం అనుకున్నాడేమో అని డౌట్ వచ్చింది నాకు. అంతా అయి ఉంటుంది, కానీ అది పాపము దరిద్రంగా అయిపోయింది. అవును, ప్రభాస్ అసలు ఇలాంటి సినిమాలో ఎందుకు తీస్తున్నాడో అసలు మనమే ఎంత ఫీల్ అయితే ప్రభాస్ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటాడు ఏమో ఇలాంటి సినిమాలు తీసిన తర్వాత. ఒక సినిమా పాపం హిట్ అవ్వట్లేదు ప్రభాస్కి. కాదు, ఇంకా 2-3 మూవీస్ ఉన్నాయి కదా, పార్ట్ 2 రావాలి కదా, లైక్ సలార్ ఒకటి, తర్వాత కల్కి ఒకటి, ఇవన్నీ పార్ట్ 1 చేసుకుని కూర్చున్నాడు కదా, పార్ట్ 2 ఇంకా రాలేదు. ఇంతే పార్ట్ 1 సరే మర్చిపోయాను కూడా, ఐడియా లేదు. కల్కి చేస్తున్నట్లున్నారు, ఎందుకంటే దీపికా పడుకొని తీసేసారని చెప్పారు. సో
వేరే మూవీ అది కూడా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. అది కూడా రావట్లేదు. దాని తర్వాత ఈగల్ మనం ఒక పాడ్కాస్ట్ చేసాము. చేయరు, అదే పార్ట్ 1 హిట్ అవ్వాలి కాబట్టి పార్ట్ 2 చేయరు. ఆ తర్వాత టిల్లు క్యూబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. దేవరా అది కూడా దేవరా, animal. యానిమల్ చేస్తున్నారు అనుకుంటా. యా పార్ట్ 1 నచ్చలేదు, బట్ పార్ట్ 2 ఏం చేస్తాంలే. ఓకే, ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడడానికి ఏం లేదు. బాగా తిట్టి పెట్టాను, కడుపు నిండా హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఇంకొకటి చెప్తాను, ఈ మూవీకి IMDb రేటింగ్ 3.1 అవుట్ ఆఫ్ 10. సో నీ రేటింగ్? నా రేటింగ్ స్కిప్ చేయండి. నా చెప్పలేదు. రేటింగ్ మేబీ 2. ఆ? ఆ 2 కూడా ఫస్ట్ హాఫ్ బాగుంది. వాళ్ళ బూత్ బంగ్లాకి వెళ్ళేంత వరకు నేను ఓకే అని చూసాను. ఆ బూత్ బంగ్లా దగ్గర నాకు అసలు నచ్చలేదు. ఆ బూత్ బంగ్లా ఒకటి తీసుకుంటే నేను ఒక -5 ఇస్తా. బట్ ఓకే 2. నేను పాయింట్ నువ్వు చెప్పినట్లు సంజయ్ దత్ అండ్ ఆల్ ఆఫ్ ద మిగిలిన ఉన్నాయి కాబట్టి ఆ మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నిటికి కలిపి 2. అక్క 0.5 అంతే. నేను ఒక 0.5 ఇస్తున్నా, 0.25 లేదంటే. నాకు సినిమా బోర్ కొట్టింది. పొద్దున్న చెప్పాను కదా, సాటర్డే మొత్తం వేస్ట్ అయిపోయింది. పొద్దున్న స్టార్ట్ చేస్తే రాత్రి అయింది సినిమా. అవుతూనే ఉంది సినిమా చండాలంగా. ఒక పాట 2 సార్లు వచ్చింది కదా సినిమాలో, వేరే డిఫరెంట్ పాటలా? నాకు ఒకటే పాట స్కిప్ చేసా. ఒకటే పాట ఓకే. 2 హీరోయిన్స్ తో సేమ్ పాటే వచ్చినట్టు అనిపించింది నాకు. నాకు గుర్తు కూడా లేవు పాటలేమి. ఎనీవే, సో అది పాడ్కాస్ట్ రాజాసాబ్ గురించి. ఇంకొక పాడ్కాస్ట్ మనం చేసినది గుర్తు చేద్దాం అనుకున్నాను. సో ఇంకొక పాడ్కాస్ట్ చేసిన మనము పోకిరి సినిమా పాడ్కాస్ట్ చేసాము, గుర్తుందో లేదో మీకు? ఆ పోకిరి సినిమాకి మనకి 153 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో చాలా మంచి పాడ్కాస్ట్ మా ఛానల్లో. సో ఒకవేళ మీరు ఆ పాడ్కాస్ట్ చూడకపోతే ప్లీజ్ చూడండి. అండ్ వాట్ టు వాచ్, వాట్ నాట్ టు వాచ్ ఏమైనా ఉన్నాయా మీకు? నాకేం లేవు. వాట్ టు వాచ్ నాది హై సొసైటీ, క్యాథరిన్ హెపర్న్ది. వాట్ టు వాచ్ ద ప్రపోజల్ మూవీ, చాలా ఓల్డ్ మూవీ బట్ మళ్ళీ రీసెంట్ మళ్ళీ స్టార్ట్ చేసేది కుछ कुछ होता है అలా స్టార్ట్ చేసింది మళ్ళీ ప్రపోజల్ అట. సో ద ప్రపోజల్, నువ్వు చెప్పిన ఓల్డ్ మూవీ, నేను చెప్పిన ఓల్డ్ మూవీ కంటే ఓల్డ్ కాదు, నాది బ్లాక్ అండ్ వైట్ క్యాథరిన్ హెపర్న్ మూవీ. సో ద ప్రపోజల్ మూవీ మళ్ళీ చూసాను మొన్ననే, చాలా నచ్చింది. సో ఒకవేళ చూడకపోతే చూడండి. సో ఇంకొన్ని కామెంట్స్ విందాము. ఓకే, ఇది పవన్ కళ్యాణ్ మనం ఉస్తాద్ భగత్ సింగ్ చేసాం కదా, దాని కింద వచ్చిన కామెంట్. సో నాకు నచ్చింది, కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది అందుకని చదువుతున్నాను. సో ఈ కామెంట్ రాసిన వాళ్ళు విజయ్ భాస్కర్ గారు. సో ఈయన ఏమన్నారంటే, స్టోరీలో కొత్తదనం లేదు, అభిమానులకి నచ్చుతుంది కానీ మెజారిటీ ప్రేక్షకులకి నచ్చలేదు, పొలిటికల్ డైలాగ్స్ అనవసరం, అవును శ్రీలీల హీరోయిన్గా సెట్ కాలేదు, ఇది వరకు హీరోయిన్స్ వారికి సెట్ అయ్యారు, పీకే పర్సనాలిటీ కూడా బాగా పెడుతున్నారు, కొంచెం లావయ్యాడు, నేను రిలీజ్ రోజే చూశాను, నాకు మాత్రం నచ్చలేదు అని రాశారు. సో మేము కూడా అదే చెప్పాము. సో మాకు అంత నచ్చలేదు. సో మీ పాయింట్స్? నచ్చిందని చెప్పాం, నాకైతే నచ్చింది, మా ఇద్దరికి నచ్చింది, నచ్చలేదు. యా. సో ఇంకొక కామెంట్, ఇది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కామెంటే. సో ఇది మన ఊహలు గుసగుసలాడే మూవీ కింద రాసిన కామెంట్. సో లాంగ్ బ్యాక్ది కదా, కానీ 8 days ముందే రాశారు, ఇప్పుడే చూసినట్టున్నారు. సో ఈయన పేరు తెలీదు, విఏ అని ఉంది. సో ఈయన ఏమన్నారంటే, ఐ ఎస్కేప్డ్ మై హాస్టల్ వెన్ ఐ వాజ్ ఇన్ 9th standard and I still remember walking into Asian Radhika at ECIL on a random Thursday and got tickets for any movie that's playing. Luckily it turned out to be Uhalu Gusagusalade. I didn't know anything about the movie. I laughed my heart out and just fell in love with the movie. Imagine going back to school that night and I convinced 4 of my other friends to bunk again the next night to watch the movie.
This time we got caught and got expelled for 2 weeks. Once I went back home, I binge watched the songs and audio launch on YouTube. Since then, I don't remember how many times I've watched this movie. I had a crush on a Mangalore girl. I wrote an English translation of Aim Sandeham Ledu song. Just the Pallavi. She loved it. She still has the letter till date. Great art always weeds out of the noise and stands the test of time. సో ఈయన మెమరీ షేర్ చేశారు. సో చాలా మంచిగా అనిపించింది నాకు, అందుకని చదువుదాం అనుకున్నాను. మాకు కూడా మళ్ళీ చూడొచ్చు మూవీ, చాలా ఇష్టమైన మూవీ. యా. అండ్ నెక్స్ట్ది నెక్స్ట్ కామెంట్ రాసిన వాళ్ళు జిప్సీ గారు. ఇది చెలి మూవీ కింద రాసింది. సో ఏమన్నారంటే, ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మ్యాడీ. Sakhi and Chali are my all-time favorites, and yes, you guys have analyzed the film so well. The Hindi version lacked the rawness and simplicity of the Telugu or Tamil version, but nevertheless, it has become a cult too. Everything about the film was good, be it the music, direction, acting, story, screenplay, every aspect. The acting felt very real. Vivek's comedy was fabulous too. Minale in Tamil was a blockbuster, and it was a decent hit in Telugu. Well received by audiences in United Andhra Pradesh then. Many people went in as Abbas fans and came out from the theatre becoming Madhavan fans. After seeing this film, director Teja approached Madhavan for Nuvu Nenu movie, but Maddie couldn't say yes because of language issue. And then Uday Kiran was finalized along with Reema Sen for Nuvu Nenu, which released later in the same year, 2001. Minnale released on Feb 14th, and a week later the Telugu dubbed version released. Good to see your video. Cheers. నువ్వు నేనులో అనిత కదా, రీమా సేన్ కాదనుకుంటా. కరెక్ట్. యా. కాదు, మేబీ మనసంతా నువ్వేమో అని చెప్పాలనుకుంది. ఓ అయి ఉండొచ్చు. యా. కానీ నువ్వు నేనులోనే అడిగాడు యాక్చువల్లీ మాధవన్ని తేజ, కానీ ఆ లాంగ్వేజ్ తెలుగు రాదు కాబట్టి ఒప్పుకోలేదు. ఇంకొక లాస్ట్ కామెంట్, ఇది పీటర్ పార్కర్ గారు. సో ఇది మన ఆదిత్య 369 మూవీ చేసాం కదా, దాని కింద రాసిన కామెంట్. సో ఈయన ఏమన్నారంటే, దీనికన్నా ముందు 6 years బ్యాక్ టు ద ఫ్యూచర్ వచ్చి ప్రపంచాన్ని ఊపేసింది. సో ఇదేమీ నావెల్ థాట్ కాదు, లైక్ మెనీ బిలీవ్. అండ్ హెచ్జీ హ్యాస్ రిటన్ టైమ్ మషీన్ నావెల్ బిఫోర్ అండ్ ద డైరెక్టర్ కుడ్ హ్యావ్ రెడ్ ఇట్. అండ్ మాయా బజార్ ఈజ్ ఫ్యాంటసీ మూవీ, నాట్ సైన్స్ ఫిక్షన్ అని రాశారు. ఓకే, బాగుంది. తెప్పించినందుకు థ్యాంక్ యూ పీటర్ పార్కర్ గారు. సో అవి కామెంట్స్, అండ్ అన్ని కామెంట్స్ మేము చదువుతున్నాము. అండ్ ఒకవేళ మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ కింద కామెంట్స్ వద్దండి. ఒకవేళ మా పాడ్కాస్ట్లో కనుక మీరు పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పైన నేను నా ఈమెయిల్ అడ్రస్ పెడతాను. సో ఈ ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ చేయండి, అండ్ మా అందరితో పాటు కొలాబరేట్ అయ్యి పాడ్కాస్ట్ చేయొచ్చు. సో అది మా పాడ్కాస్ట్ ఈరోజు, ద రాజా సాబ్ మూవీ గురించి. మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో నెక్స్ట్ టైం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. థ్యాంక్ యూ. బాయ్.